పత్రాలు ఎక్కడ పెట్టానో తీసుకొని వచ్చి ఇవ్వమ్మా. వస్తున్నాను మావయ్య. నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను. లంచ్ బాక్స్ రెడీయా? వదినా నా బుక్స్ కనిపించట్లేదు, ఎక్కడ పెట్టావు? అక్కడే టేబుల్ మీద పెట్టాను చూడు. ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు, వెళ్ళి తలుపు తీయమ్మా. సరే మావయ్య. మేడం కొరియర్. ఎవరమ్మా? ఆయనకి ఏదో కొరియర్ వచ్చింది మావయ్య. తల నొప్పిగా ఉంది, కాస్త కాఫీ ఇవ్వమ్మా. సరే మావయ్య. మీ ఆయన లేడా? ఆయన లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. ఇల్లు కాగితాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు, వడ్డీ మీద వడ్డీ పెరిగిపోతుంది, ఎప్పుడు కడతాడంట? ఇల్లు జప్తు చేసేదాకా ఉంది మీ కథ. ఇంట్లో కూర్చొని తిండి తినడానికి సిగ్గు అనిపించట్లేదా మీకు? ముందు నా డబ్బులు నాకు పడేవనా? సరేనండి. అవును, తాగాను. నా డబ్బులు తాగాను, నీకేంటి ప్రాబ్లం? లోపల పో. ఏమండి, తిని పడుకోండి. బయట తినేసాను. ఎలా? ఏంటి ఇక్కడ పడుకున్నావు? టిఫిన్ రెడీ చేయి. సరేనండి. వదినా కాఫీ. తీసుకొస్తానా? ఏవే ఆఫీస్ టైం అవుతుంది, టిఫిన్ పెట్టు. తీసుకొస్తానా? ఎంత మీ అన్నయ్యదే అయినా ఆయన దగ్గర అడిగి తీసుకోవాలి. ఇలా ఆయనకి తెలియకుండా తీసుకుంటే దాన్ని దొంగతనం అంటారు. ఎలా తీసుకోవాలో మాకు తెలుసు. నువ్వు ఎంతలో ఉండాలో అందులో ఉండు. వాడు నా తమ్ముడు, ఇంట్లో నాకెంత తక్కువ ఉందో ఆడికి అంత తక్కువ ఉంది. మధ్యలో నీ బోర్డు పెద్దనండి. ఎవరికి పడితే వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం తప్పమ్మా. ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నేనేం చిన్నపిల్లని కాదు. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మన ఇద్దరికి మంచిది. నాన్న, రేపు తమ్ముడు పెళ్లి ఫిక్స్ అయింది. వదినా, నా బైక్ ఇక్కడ ఉంది. రాజీ, ఇక్కడ వదినా బెడ్ కాఫీ. అమ్మా ఆ మెడపట్టి కాస్త తీసుకొచ్చి ఇవ్వమ్మా. రాజీ, రాజీ పిలిస్తే పలకమేంటి? నిన్నే రాజీ. ఏంటి ఉల్లెట్ వేడిగా ఉంది? జ్వరం వచ్చిందా? ఇల్లు ఆటో చూపించుకోవచ్చు కదా, ఇక్కడైతే పెద్ద పని చేసేదానిలాగా. పోనీ మీ అమ్మగారింటికి వెళ్ళి జ్వరం తగ్గినంత వస్తాను అలా నుండి. ఏంటి, అమ్మ ఇంటికి వెళ్ళాలా? అంటే ఒంట్లో
బాగున్నప్పుడు మీ అందరికీ చాకరీ చేసి ఒంట్లో బాగాలేనప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని నయమయ్యాక రావాలా? మిక్సీ గ్రైండర్లు పాడైపోతే షాపుకి ఇచ్చి బాగు చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చినట్ట? గుడ్డికి తీసుకొచ్చి పెరట్లో పట్టేసినట్టు తాళి కట్టి పడేస్తే సరిపోదండి. మీ బాగోగులు మేము చూసుకున్నప్పుడు మమ్మల్ని కూడా మీరే చూసుకోవాలి. 2 రోజులు సెలవు పెట్టి నన్ను మీరు చూసుకోలేరా? తగ్గిపోతారా? నీకు నేనున్నానని నిలబడ్డమే కదండి నిజమైన సంసారం. అదే లేకపోతే ఈ పెళ్ళెందుకు, ఈ బంధం ఎందుకు? ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఇప్పుడు ఏం కావాలి? ఒక్కరోజు సెలవు కావాలి. ఆదివారం ఒక్కరోజైనా మా ఆడవాళ్ళకి సెలవు కావాలి. పెయిన్ బాంబు రాసుకోకుండా ఒక్కరోజైనా నిద్రపోవాలి. రేపేం వండాలన్న ఆలోచన లేకుండా గడపాలి. వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారని కాకుండా ప్రశాంతంగా ఉండాలి. అందుకు ఒకే ఒక్కరోజు సెలవు కావాలి. ఇస్తారా? మనకు జన్మనిచ్చేవాళ్ళు, మన కోసమే జన్మించేవాళ్ళు, జన్మాంతం మనకు తోడుగా ఉండేవాళ్ళు. అనురాగానికి ఆడవాళ్ళు, ప్రేమకి ప్రతిరూపాలు ఈ ఆడవాళ్ళు. వాళ్ళకు అవసరమైనప్పుడు సేవ చేసి మన ప్రేమను తెలియజేద్దాం. ఒక్క రోజైనా సెలవిచ్చి వాళ్ళకు ఆనందాన్ని తిరిగిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం మనమే అనుకుని శ్రమించే ఆడవాళ్ళని గౌరవించడం మన వంతు.